అనగనగా ఒక నది. ఆ నది ఒడ్డున 2 తలలు గల చారుండ పక్షి ఒకటి నివసిస్తుండేది. ఒకనాడు అలల తాకిడికి ఒక పండు కొట్టుకుని రావడం ఆ పక్షి చూసింది. వెంటనే ఆ పండును అందుకొని తిన్నది. ఆహా! ఇంతవరకు ఈ నదిలో కొట్టుకు వచ్చిన అనేక పండ్లు తిన్నాను. కానీ ఇంత రుచికరమైన పండును తిని ఎరుగను. దీని రుచి అమోఘము. ఈ పండు తిన్న నా జన్మ ధన్యము అని మెచ్చుకుంది ఆ పక్షి. ఆ మాటలు విని నేను కూడా ఆ పండు రుచి చూస్తాను, ఒక ముక్క పెట్టు అని రెండవ తల అడిగింది. ఆ మాట విని మొదటి తల నవ్వి, నువ్వు తిన్నా నేను తిన్నా మన పొట్ట ఒకటే కదా, కనుక నువ్వు వేరుగా తినవలసిన అవసరం లేదు అంది. ఆ తర్వాత రుచికరమైన ఆ పండులో కొంత భాగాన్ని మొదటి తల దాని భార్యకు ఇచ్చింది. అప్పుడది ఆ పండు రుచిని ఎంతో మెచ్చుకుని మొదటి తలను ప్రేమగా ముద్దాడింది. ఇదంతా చూసి రెండవ తలకు చాలా విచారం కలిగింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు రెండవ తలకు ఒక విషపు పండు దొరికింది. అప్పుడది మొదటి ముఖంతో ఇలా అంది, ఓరి నీచుడా, ఈరోజు నాకొక విషపు పండు దొరికింది. నీ వల్ల కలిగిన అవమానమును భరించలేక ఈ పండును తింటున్నాను అంది. ఓరి మూర్ఖుడా, నువ్వు ఆ పండు తింటే మనం ఇద్దరం చేస్తాం అంటూ మొదటి తల అరిచింది. కానీ రెండవ తల దాని మాట వినకుండా ఆ విషపు పండును తినేసింది. కొద్దిసేపటిలోనే విషప్రభావం వల్ల ఆ పక్షి చనిపోయింది. మంచి మాటలు వినని వారికి చేటు తప్పదు.